హాయ్ మై యూట్యూబ్ ఫ్యామిలీ, వెల్కమ్ బ్యాక్ టు జేఎస్ హోమ్లీ హబ్ ఛానల్. ఈరోజు అయితే భయంగా బడతా చేయబోతున్నాను ఫ్రెండ్స్. ఈ వీడియో మొదలుపెట్టే ముందు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీదైన జేఎస్ హోమ్లీ హబ్ ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. పెద్ద వంకాయ తీసుకొని దాన్ని శుభ్రంగా కడిగి అలా చాకుతో ఘాట్లు పెట్టుకోవాలండి. పెట్టుకున్న తర్వాత ఫ్రీడమ్ ఆవ నూనె వేయాలి. ఎందుకంటే మామూలు ఆయిల్ వేస్తే అసలే వంకాయ స్వీట్గా ఉంటుంది కదండి, ఇంకా స్వీట్గా అవుతుంది. అందుకని ఆవ నూనె వేస్తే కొద్ది ఘాటు వలన అంత స్వీట్నెస్ తెలియదు. ఆ నూనెని బాగా వంకాయకి అప్లై చేసి దాంట్లో 6-7 వెల్లుల్లి రెబ్బలను హౌస్లో అయితే లోపలికంటూ వెళ్ళేలాగా పెట్టాలండి. పెట్టిన తర్వాత మిగిలిన ఆవ నూనె ఉంది కదండి, దాన్ని స్పూన్తో అయినా బాటిల్తో అయినా ఆవ నూనె వంకాయ లోపలికి వెళ్ళేంత వరకు వేయాలి. ఈ రెసిపీ ఓవెన్లో చేస్తే కనుక ఆవ నూనె అయితే ఎక్కువగా వేయాలండి, దానికి అప్పుడే టేస్ట్ వస్తుంది. మేము పొయ్యి మీద కాలుస్తున్నాం కాబట్టి కొద్దిగా తక్కువే వేస్తున్నాము. తర్వాత స్టవ్ వెలిగించి స్టవ్ మీద స్టాండ్ ఒకటి పెట్టుకొని దాని మీద వంకాయ అయితే పెట్టి పెద్ద మంట మీద అన్ని వైపులా కాల్చుకోవాలి. అలాగే నిలబెట్టి కూడా 1 నిమిషం కాల్చాలి. కింద వైపు లావుగా ఉంటుంది కదండి, అందుకని అది లోపల అంతా మగ్గేంత వరకు కాల్చుకోవాలి. తర్వాత దానిని ఒక 5 నిమిషాలు చల్లారనివ్వాలండి. చల్లారిన తర్వాత దానిపైన ఉన్న ఆ తొక్కంతా తీసేయాలి. చేతులు కాలితే కనుక కొద్దిగా వాటర్లో డిప్ చేసుకోండి. చెయ్యి అయితే కాలదు. ఒక 5 నిమిషాల్లో లైట్గా చల్లారిపోతుంది. తొక్క అయితే బాగానే వచ్చేస్తుందండి. తర్వాత దానికి పొడవుగా కట్ చేయకూడదండి, ఓన్లీ అడ్డంగానే కట్ చేయాలి. పొడవుగా కట్ చేస్తే పీస్గా వచ్చేస్తుంది, అందుకనే కట్ చేయకూడదు. ఓన్లీ అడ్డంగా కట్ చేయాలి. అడ్డంగా కట్ చేసి దానికి మరీ అంత పెద్దవి కాకుండా అంత చిన్నవి కాకుండా మీడియంగా కట్ చేసి పెట్టుకోవాలండి. మీడియం సైజులో ఒక ఆనియన్, ఒక టమాటా, 4 పచ్చిమిర్చి సన్నగా తరిగి కట్ చేసి పెట్టుకోవాలండి. స్టవ్ వెలిగించి కడాయి పెట్టి అదే మిగిలిన ఆవ నూనె ఉంది కదండి, దాంట్లో వేసేయండి. దాంట్లో 1/2 స్పూన్ జీలకర్ర వేసి చిటపటలాడే వరకు వేయించండి. వేగిన తర్వాత సన్నగా కట్ చేసిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసి 1 నిమిషం మగ్గించండి. ఎక్కువగా మగ్గించకండి, అది ఎక్కువగా మగ్గిస్తే స్వీట్నెస్ వచ్చేస్తుందండి, అందుకని ఎక్కువగా మగ్గించకూడదు. దాంట్లో 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ కారం, సరిపడినంత టేస్ట్కి సరిపడినంత ఉప్పు వేసి 1 నిమిషం కలిపి దాంట్లో సన్నగా కట్ చేసిన టమాటో ముక్కలు వేయండి. వేసిన తర్వాత ధనియా పౌడర్ కూడా 1/2 స్పూన్ వేసి 1 నిమిషం కలపండి. ఎక్కువగా మగ్గించొద్దు, స్వీట్నెస్ అయితే వచ్చేస్తుంది. దాంట్లో వంకాయ ముక్కలను కట్ చేసి పెట్టుకున్న వంకాయ వేసి 1 నిమిషం కలిపిన తర్వాత కొత్తిమీర చల్లి స్టవ్ ఆఫ్ చేసేయండి. అంతేనండి. ఉల్లిపాయలు క్రంచీగా ఉంటే చాలా టేస్టీగా ఉంటుంది, అందుకని ఎక్కువగా మగ్గించకూడదండి. ఇది మా హస్బెండ్కి అయితే చాలా ఇష్టం అండి. చపాతీ ఆ రోజు పులకాలు కూడా చేశాను, దాంతో చేస్తే చాలా బాగుంది. ఈరోజు టిఫిన్లో అయితే ఇడ్లీ చేశాను, కొబ్బరి ప్లస్ పుదీనా పచ్చడి చేశానండి. లంచ్లోకి రెసిపీస్ అయితే ఈ బడతా చేసి మళ్ళీ బెండకాయ ఫ్రై చేశానండి. రైస్ కూడా పెట్టేశాను, రైస్ కూడా అయిపోయిందండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీదైన జేఎస్ హోమ్లీ హబ్ ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.